పుట్టా మహేష్ గారు, వారితో పాటు ఇంకా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇంకా కొంతమంది నాయకులు, వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి పేరెన్నిక కలిగినటువంటి ఒక నాయకులు, ఇంకా చాలామంది కూడా ఈ యొక్క ఫామ్ హౌస్లో జరిగినటువంటి ఒక పార్టీలో ఉన్నారని, దాంట్లో డ్రగ్స్ వినియోగం జరిగిందని చెప్పని ఏదైతే వార్తలు వస్తూ ఉన్నాయో, నిర్ద్వందంగా బీఆర్ఎస్ పార్టీ ఇటువంటి పార్టీలు కానీ చర్యలు కానీ తప్పనిసరిగా ఖండిస్తుంది. మేము ఖండిస్తూ ఉన్నాం. వి స్ట్రాంగ్లీ కండెమ్ ఇట్. రెండవది, తెలుగుదేశం పార్టీ అత్యున్నతమైనటువంటి ఒక సభలో ఉన్నటువంటి ఒక సభ్యుడు, బీఆర్ఎస్కి సంబంధించిన మాజీ శాసనసభ్యుడైనా సరే, తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యుడైనా సరే, ఎవరిని వదిలిపెట్టకండి తప్పు చేస్తే మాత్రం. ఇంకా వీళ్లతో పాటు ముసుగువీరులు ఇంకెవరెవరైనా కాంగ్రెస్ ముసుగువీరులున్నా లేకపోతే బీజేపీ ముసుగువీరులున్నా బయటికి రాని పేర్లు ఇంకేమైనా ఉంటే కూడా ఎవరిని వదిలిపెట్టొద్దని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అందరిపైన చట్టం తన పని తాను చేసుకుంటూ, దోషులు తప్పు నిజంగానే జరిగిందని తెలిస్తే దోషులు ఎంత పెద్దవాళ్ళైనా సరే వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పని బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటుంది. అదే సందర్భంలో మోకాలుకి బోడిగుండుకు ముడిపెట్టినట్లుగా ఇవాళ మోయినాబాద్లో ఒక శాసనసభ్యుడు, మాజీ శాసనసభ్యుడి వ్యక్తిగతమైనటువంటి ఒక ఫామ్ హౌస్లో జరిగినటువంటి ఒక పార్టీ ఉదంతానికి కేటీఆర్ గారిని సంబంధం ఉందని చెప్పని ఇవాళ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్నారు. కొనసాగింపుగా ఇవాళ మహేష్ గౌడ్ గారు, ఆయన రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు, ఆ హోదా స్థాయిని మర్చిపోయి, ఆ హోదా గౌరవాన్ని మర్చిపోయి రేవంత్ రెడ్డి గారి అడుగుజాడల్లో నడుస్తూ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతూ ఇవాళ కేటీఆర్ గారికి ఈ యొక్క ఉదంతంతో సంబంధం ఉందని చెప్పని చిల్లర మల్లర మాట్లాడటం న్యాయమా మహేష్ గౌడ్ గారు? ఏం రేవంత్ రెడ్డి గారి అడుగుజాడల్లో నడిచి ఆయనంత గొప్పోడు అయిదామని చెప్పని కలలు కంటున్నారా ఏంటి? అర్థం పర్థం ఉండాలి కదా మాట్లాడితే. సిగ్గులేని భాష మాట్లాడుతూ ఇవాళ ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన, 5-6 సార్లు శాసనసభ్యుడు ఆయన, నెత్తి మీద నోరు పెట్టుకొని అనేక సందర్భాలలో చిల్లర మల్లరగా ఈ డ్రగ్స్ గిగ్స్ అని చెప్పని మాట్లాడినట్టయితే మీ భరతం పడతా, చట్టపరమైన చర్యలు తీసుకుంటాను, లీగల్ నోటీసులు పంపినాక కూడా పాడిందే పాత పాసుపండ్లు ఎవరో అన్నట్టుగా ఇవాళ కేటీఆర్ గారికి లింక్ పెట్టు మాట్లాడటం, మీ తప్పిదాలను, మీ వైఫల్యాలను ప్రజల యొక్క దృష్టిని మళ్లించడం కోసం ఇవాళ కేటీఆర్ గారి పైన, బీఆర్ఎస్ పార్టీ పైన బురద జల్లాలనే చిల్లర ప్రయత్నం మానుకో మహేష్ గౌడ్ గారు. రేవంత్ రెడ్డి అంటే ఏదంటే అది మాట్లాడతాడు. మీరు కూడా అదే కోవలో నడుస్తూ ఇవాళ ఈ చిల్లరతనానికి పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏందండి అంత భయం? నాకు అర్థం కావట్లేదు. కేటీఆర్ గారు అంటే దేనికంత భయం మీకు? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కొన్ని రోజులు కేసీఆర్ గారి పేరు శ్రీరామ శ్రీరామ అని రామనామం జపం చేసినట్టుగా కేసీఆర్ గారు జపం చేసిండ్రు. ఇప్పుడు మళ్ళీ కేటీఆర్ గారు జపం చేస్తూ ఉన్నారు. ఎందుకంత భయం మీకు? మూసీలో 1,50,000 కోట్ల రూపాయల అవినీతిని బహిర్గతం చేసినందుకు కేటీఆర్ గారిపై బురద తల్లుతా ఉన్నారా? రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ పేరు మీద చేస్తున్న రియల్ ఎస్టేట్ దందాను ఎత్తి చూపినందుకు కేటీఆర్ గారి పైన దాడి చేస్తూ ఉన్నారా? హిల్ట్ పాలసీ పేరు మీద 5 లక్షల కోట్ల రూపాయలు అడ్డదిడ్డంగా దొబ్బిపోతుంటే అడ్డుకునే ప్రయత్నం చేసినందుకు కేటీఆర్ గారి పైన దాడి చేస్తూ ఉన్నారా? బుల్డోజర్ రాజ్యానికి, బ్లాక్మెయిల్ పాలనకు వ్యతిరేకంగా కేటీఆర్ గారు నిలబడి కొట్లాడుతున్నందుకు ఇవాళ కేటీఆర్ గారి పైన దాడి చేస్తూ ఉన్నారా? కంచా గచ్చిబౌలి లాంటి 400 ఎకరాల అటవీ స్థలాన్ని అప్పనంగా దొబ్బేయాలా, రియల్ ఎస్టేట్ వాళ్ళ కట్టబెట్టాలని ప్రయత్నం చేస్తే హెచ్యు విద్యార్థులకు బాసటగా నిలబడి కొట్లాడినందుకు కేటీఆర్ గారి పైన దాడి చేస్తూ ఉన్నారా? లగచర్ల ఫార్మా విలేజ్ పైన
మీరు చేసిన దాష్టికాలకు, ఆ గిరిజన బిడ్డలపైన మీరు జరిపినటువంటి ఒక దాష్టికాలకు వ్యతిరేకంగా నిలబడి న్యాయం కోసం పోరాటం చేస్తే కేటీఆర్ గారి పైన ఈ రకమైనటువంటి ఒక దుమ్మెత్తిపోస్తా ఉన్నారా? మీ అదాని విరాళాలు, అమృత్ టెండర్లు, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కేకును కోసుకున్నట్టు 2 కంపెనీలు దండుకున్న తీరును, మీ విచ్చలవిడి దోపిడిని, అవినీతిని ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తున్నందుకు ఇవాళ తట్టుకోలేక ఇవాళ ఎవరి ఫామ్ హౌస్లో జరిగితే మోకాలకు బోడిగుండుకు లింక్ పెట్టినట్టుగా తీసుకొచ్చి వాళ్ళ కేటీఆర్ గారికి లింక్ పెట్టి మాట్లాడటం ఏం రాజకీయమే ఇది? ఇదేం గాంధీయిజం ఇది? ఇదేం గాంధీయిజం ఇది? లేనిపోని అబద్ధాలు ఆడుతూ, లేనిపోని అవాకులు చవాకులు వేలుతూ, ఇష్టం వచ్చినట్టుగా అబద్ధాలు ఆడటం ఇది ఎక్కడ రాజకీయం? సిగ్గు ఎగ్గు లేకుండా దయచేసి మాట్లాడొద్దు అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మాటలు మాకు రావా? మేము అనలేమా? ఇదే ప్రెస్ మీట్లో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారి గురించో, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలు ఎక్కడెక్కడ ఏ క్లబ్లలో తిరుగుతున్నారు, ఏ పబ్బులలో తిరుగుతున్నారు, ఏ రాత్రిపూట ఎక్కడ పత్తాలు ఆడుతున్నారు, ఏ బిల్డింగ్లకు పోతున్నారు, ఇవన్నీ అనాలనా? రాజకీయాన్ని అంత నీచమైన స్థానానికి తీసుకెళ్లాలనా? ప్రజా సమస్యలను లేవనెత్తితే ప్రభుత్వ పరంగా ప్రజా సమస్యల లేవనెత్తిన అంశం పట్ల ఏమైనా లోటుపాట్లు ఉంటే దానిపైన చర్చ చేయండి, కానీ వ్యక్తిత్వ హననానికి పాల్పడేటువంటి ఐచిత్యం ఎక్కడిది మహేష్ గౌడ్ గారు? దెర్ ఇస్ ఎ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్, ఇఫ్ యూ కెనాట్ కన్విన్స్ పీపుల్ యూ కన్ఫ్యూజ్ దెమ్ అని చెప్పని. ఇఫ్ యూ కెనాట్ కన్విన్స్ పీపుల్ యూ కన్ఫ్యూజ్ పీపుల్ అని. ఇఫ్ యూ కెనాట్ ఈవెన్ కన్ఫ్యూజ్ యూ డూ దేర్ క్యారెక్టర్ అసాసినేషన్ అని చెప్పని. ఇవాళ కేటీఆర్ గారు లేవనెత్తుతున్నట్టుగా ప్రతి అంశం పట్ల సమాధానం చెప్పుకోలేక, ప్రజల నుండి వస్తున్నటువంటి ఒక తీవ్రమైనటువంటి ఒక వ్యతిరేక జ్వాలలను తట్టుకోలేక, కేటీఆర్ గారికి ప్రజల పట్ల పెరుగుతున్నటువంటి ఒక బీఆర్ఎస్ పార్టీకి ప్రజల పట్ల పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక అడ్డమైనటువంటి ఒక చిల్లర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. పెద్ద పటేళ్లు మీరంతా, ప్రభుత్వాన్ని నడుపుతున్న వాళ్ళు. సిగ్గులేదు ఈ ప్రభుత్వానికి డ్రగ్స్ విషయంలో మాట్లాడేట నైతిక అర్హత ఎక్కడో చెప్పమని కోరుతా ఉన్నాను. మీ కింద 12,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ఒక డ్రగ్ను తెలంగాణ పోలీసులు పట్టుకోలా. తెలంగాణ పోలీసులు పట్టుకోలే. ఇది కాస్త వాగ్దేవి ల్యాబొరేటరీస్ అని చెప్పని నవోదయ కాలనీ చెర్లపల్లిలో హైదరాబాద్లో సెప్టెంబర్ 5, 25 నాడు పట్టుకుంది ఎవరా అంటే మహారాష్ట్ర పోలీసులు. పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డి నేను